అధినేత చంద్రబాబుతో కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఢిల్లీలో నిన్న అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన భేటీ వివరాలు పవన్ తో చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ పొత్తు విషయంలో అమిత్ షాతో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను పవన్ కి వివరించే అవకాశం ఉంది. వేరిద్దరి సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో సమావేశం తర్వాత సాయంత్రం పవన్ ఢిల్లీకి బయలుదేరుతారని సమాచారం. ఈ విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, కీలక భేటీ ఇది. పొత్తుల అంశానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా చర్చించుకోబోతున్నారు. నిన్న భేటీకి సంబంధించి కేంద్ర పెద్దలతో చంద్రబాబు మాట్లాడిన విషయాలన్నీ కూడా వివరించబోతున్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ధనలక్ష్మి, నిన్న రాత్రి చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు. గంట పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, టీడీపీ ఎన్డీఏలో చేరే అంశంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల అంశం గురించి కూడా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై కూడా చంద్రబాబు మొత్తం కూడా అమిత్ షాకి బ్రీఫ్ చేశారు. అనంతరం ఏదైతే ఎన్డీఏలో చేరే అంశాన్ని కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్లి తన ఏదైతే పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం చెప్తానని చెప్పినట్టుగా కూడా టీడీపీ వర్గాల ద్వారా మనకి సమాచారం అందుతుంది. అదే ఏదైనా ఒకవేళ పార్టీ శ్రేణులకి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇక లాంఛనంగా టీడీపీ ఎన్డీఏలో చేరటం లాంఛనంగా అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే జనసేన గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరి మధ్య ఏదైతే పొత్తు కుదరడానికి కీలకంగా మారారు. ఆయన గత కొంతకాలంగా కూడా టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా నిన్న మాత్రం చంద్రబాబు కలిశారు. ముఖ్యంగా నిన్న చర్చల వివరాలని పవన్ కళ్యాణ్కి వివరించేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అవబోతున్నారు. అనంతరం జూబ్లీ హిల్స్ నివాసానికి నేరుగా వెళ్తారు. అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి ఏదైతే మొత్తం చర్చలు జరుపుతారు, ఢిల్లీలో జరిగిన విశేషాలు కావచ్చు, ఏ అంశాలు చర్చకు వచ్చినాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తో పంచుకుంటారు. ముఖ్యంగా సీట్ల షేరింగ్ సంబంధించి కూడా ప్రధానంగా ఒక చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన, టీడీపీ పలు దఫాలుగా చర్చలు జరిపి సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చాయి. అవి ప్రకటన చేసే లోపే బీజేపీ టచ్ లో రావడం, బీజేపీ జాతీయ నాయకత్వం ఆహ్వానం మీదకి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చర్చలు జరపడం అన్ని జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కనుక ఈ కూటమిలోకి వస్తే సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించి వీరు చర్చించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇప్పటికే సీట్ల సర్దుబాటు గురించి ఒక తుది నిర్ణయానికి అయితే రూరు వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ రావడంతో కొంత వారికి ఏ సీట్లు కేటాయించాలి, వారికి ఏ విధంగా ఉండాలనే అంశం గురించి చర్చించబోతున్నారు. అయితే ఏదైతే 2019లో వచ్చిన సీట్ల ఏదైతే ఓట్ల షేర్ ఆధారంగానే సీట్లు కూడా పొత్తులో భాగంగా కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించి సీట్ల కేటాయింపు అనేది ఆ పార్టీ బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 2019లో ఆ పార్టీ ఓట్ షేర్ చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1% లోపే ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమిత్ షాతో జరిగిన చర్చల విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఈ కూటమి మూడు కలిసి ఎన్నికలకు ముందుకు పోవాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు, విభజన అంశాలు, అదేవిధంగా పోలవరం, విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఇష్యూ కావచ్చు, రైల్వే జోన్ తదితర అన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ఒక ప్రకటన, ఒక అనుకూలమైన ప్రకటనలు చేసే విధంగా కూడా ఏదైతే ఈ పొత్తు పెట్టుకుంటే కనుక అనుకూలమైన ప్రకటన చేయాలనేది ఈ రెండు పార్టీల అభిప్రాయంగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా అమిత్ షా దృష్టిలో చంద్రబాబు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా పవన్ కళ్యాణ్ కి రాత్రి జరిగిన విషయాలన్నీ కూడా చంద్రబాబు వివరిస్తారు. వివరించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా చంద్రబాబు పంచుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న చంద్రబాబు కలిశారు కాబట్టి తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆయన ఢిల్లీ వెళ్లడానికి రెడీగా ఉన్నారు. అయితే చంద్రబాబుని కలిశాక ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 7 తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. ధనలక్ష్మి, అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఎవరెవరిని కలిసే అవకాశాలున్నాయి? మరోపక్క వైసీపీ అధినేత
సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇరువురు కూడా అక్కడ కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరితో భేటీ అవ్వబోతున్నారు? స్కెడ్యూల్ కి సంబంధించి ఏమన్నా ముందుగానే ఫిక్స్ అయి ఉన్నాయా? అంటే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం పొత్తుల అంశాలకు సంబంధించి చర్చలు జరపడానికి మాత్రమే ఢిల్లీ వెళ్తున్నారు. ఎందుకంటే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నారు, నడ్డాను కలుస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. అమిత్ షా నివాసంలోనే వారిరువురితో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతారు. ఏదైతే చంద్రబాబుతో రాత్రి చర్చలు జరిపారో దానికి కంటిన్యూస్ గా మరో మిత్రపక్షమైన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామి జనసేన ఈ నేపథ్యంలో వారితో కూడా చర్చలు జరుపుతారు. వీరిద్దరితో ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపాక బీజేపీ నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు, జనసేనతో చర్చలు జరిపేందుకు ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చి సీట్ల సర్దుబాటుకు సంబంధించి వ్యవహారం అయితే చేసే అవకాశం ఉంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాత్రికి ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు. అయితే ఆయన కేవలం అధికారిక పర్యటన, ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత లేదు. ఎన్నికలకు ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి అనేక ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు క్లియర్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాటిపై వివిధ కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలుస్తారు. ఇది కేవలం అఫీషియల్ గా జరిగే ప్రక్రియ అని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా పొత్తు అయితే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీల పొత్తు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ప్రభుత్వానికి ఉండే రిలేషన్స్ లో భాగంగా అఫీషియల్ కార్యక్రమాల్లో భాగంగానే ఢిల్లీ వెళ్తున్నారు. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన మాత్రం రాజకీయ పరమైన కార్యక్రమం పొత్తులో భాగంగా వీరైతే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ధనలక్ష్మి, అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఈ పొత్తుల అంశానికి సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? వారంతా కూడా ఎప్పుడు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? అంటే ధనలక్ష్మి, ముఖ్యంగా ఈ చర్చల ప్రక్రియలో చూస్తే కనుక ఇప్పుడు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రోల్ కనిపించడం లేదు. ఇక నుంచి ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ రెండు పార్టీలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తారు, రాత్రి చంద్రబాబు కలిశారు. వీరు అందరి చర్చలతో తర్వాత బీజేపీ పొత్తు పెట్టుకునే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, అప్పుడు రాష్ట్ర నాయకత్వానికి ఆయన సందేశం పంపిస్తారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి, ఈ ముగ్గురు కలిసి కోఆర్డినేషన్తో ముందుకు పోవాలని చెప్తారు. అప్పుడు జాతీయ పార్టీ నుంచి జాతీయ జనరల్ సెక్రటరీని కావచ్చు, ఇంకో సీనియర్ నేతని ఇద్దరిని కూడా ఆ పొత్తులకు సంబంధించి చర్చలు జరిపేందుకు రాష్ట్ర నాయకత్వాన్ని కలిపి ఈ మిత్రపక్షాలతో చర్చలు జరిపేది ఆంధ్రప్రదేశ్లోని మిత్రపక్షాలు టీడీపీ, జనసేనతో చర్చలు జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాయి. దాంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కంపల్సరీ ఉంటారు. బీజేపీ జాతీయ పార్టీ నుంచి ఒకరిద్దరు ఉండొచ్చు, రాష్ట్ర సంబంధించిన ఒకరిద్దరు నేతలు కూడా ఉండే ఉండొచ్చు. వీరు ఒక కమిటీగా చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతారు. అప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది, వాటి ప్రతిపాదనలు ఏదైతే వీరి సమావేశంలో పెడతారు, ఎన్ని అసెంబ్లీ సీట్లు కావాలి, ఎన్ని పార్లమెంటు సీట్లు కావాలి, 1-2 దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత బీజేపీకి తుది అంకె ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉందో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రాష్ట్ర నాయకత్వానికి ఇంకా సమాచారం ఇవ్వలేదు. వీలైన తొందరలోనే రాష్ట్ర నాయకత్వానికి ఈ చర్చల ప్రక్రియని వివరాలు అందజేసి వారిని సన్నద్ధం చేస్తారు. చంద్రబాబుతో కావచ్చు, పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండమని రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీ ఆదేశించే అవకాశం ఉంది. ధనలక్ష్మి, ఎంతసేపట్లో చంద్రబాబు హైదరాబాద్ కి చేరుకునే అవకాశాలున్నాయి? అలాగే ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ధనలక్ష్మి, చంద్రబాబు దాదాపుగా 2.5 hours అయింది ఢిల్లీ నుంచి బయలుదేరి. మరి కొద్ది నిమిషంలోనే ఆయన హైదరాబాద్లో దిగుతారు. హైదరాబాద్లో మరి కాసేపులో దిగే అవకాశం ఉంది. వెంటనే జూబ్లీహిల్స్ నివాసానికి వస్తారు. ఇప్పటికే వారైతే షెడ్యూల్ అయితే రెడీ చేసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3 గంటలకు రావాలని భావించినప్పటికీ కొంత ఒక అరగంట లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వెంటనే పవన్ కళ్యాణ్ కూడా రెడీగానే ఉన్నారు. ఆయన చంద్రబాబు నివాసానికి చేరుకోగానే పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. వచ్చి మొత్తానికి ఈ ప్రక్రియ ఈ పొత్తుల ప్రక్రియ, ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కి పెద్ద సమయం లేదు, వెంటనే వచ్చే అవకాశం ఉంది. ఏ క్షణానైనా వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చించుకొని ఢిల్లీలో జరిగిన చర్చల వివరాలను చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వివరిస్తారు. అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఢిల్లీ జాతీయ నాయకత్వం ఆహ్వానించింది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రాత్రి 7:30కు వెళ్తారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైనా పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చంద్రబాబును కలిసిన తర్వాత ఢిల్లీలో జరిగిన వివరాలన్నీ చెప్పిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి, రవిచంద్, ఇరువురు కూడా భేటీ అనంతరం
పవన్ కళ్యాణ్ మాత్రమే ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవాలా, లేదంటే చంద్రబాబు కూడా మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయనుకోవాలా? అంటే ధనలక్ష్మి ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక ఒక్కొక్కరితో విడివిడిగా బీజేపీ జాతీయ నాయకత్వం చర్చలు జరుపుతున్నట్టు కనిపిస్తుంది. ఇద్దరిని కలిపి కాదు, ఒక్కొక్కరితో చర్చలు జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంది, గతంలోనే వారితో కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కొత్తగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయనతో చర్చలు జరిపారు. అయితే ఈ రోజు సపరేట్ గా పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏంటి, షీట్ల షేరింగ్ పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు, అన్ని విషయాలు కూడా బీజేపీ జాతీయ నాయకత్వం తెలుసుకుంటుంది. వీరిద్దరితో చర్చల తర్వాత మరి అవసరమైతే ఇద్దరిని కలిపి ఇంకొకసారి ఢిల్లీ ఆహ్వానించే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపి అమిత్ షాని కలవమని ఆహ్వానించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే విడివిడిగా మాత్రమే చర్చలు జరుపుతున్నారు. వీరు విడివిడిగా చర్చలు జరిపిన తర్వాత ఒక క్లారిటీ బీజేపీ నాయకత్వానికి వస్తుంది. ఏదైతే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా వీళ్ళని తొందరలోనే రేపు 9వ తారీఖు జరగబోతుంది. ఈ నేపథ్యంలో వీరి చర్చల సారాంశాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వెల్లడిస్తారు. అక్కడ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు పెట్టుకోవాలా, ఏ పరిస్థితి ఏమిటి, ఎన్ని సీట్లు కోరాలి అనేది ఏదైనా వీరు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పార్లమెంటరీ పార్టీ ఆమోదంతోనే ఆ నిర్ణయాలు అయితే వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల్లో కూడా నిన్న చంద్రబాబుతో ఈరోజు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపిన తర్వాత రేపు పార్లమెంటరీ పార్టీలో ఈ నిర్ణయాలను అయితే వారు తీసుకువెళ్లి అక్కడ వాళ్ళ ఆమోదంతో పొత్తుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.